హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మా చర్చిలో ఉన్న పార్ట్ 2 స్టార్ ప్రిపేర్ చేసిన విధానాన్ని మీకు పెట్టాలని అనుకుంటున్నాం. స్టార్ చక్కగా రెడీ చేసామండి. రెడీ చేసిన తర్వాత మేమందరం, మా చర్చ్ మెంబర్స్, మా యూత్ మెంబర్స్ అందరం కలిసి ఆ స్టార్ని అయితే అక్కడికి పెట్టడానికి తీసుకుని వెళ్తున్నాం. తీసుకుని వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఆ యొక్క స్టార్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం హెచ్చు తగ్గులుగా అలా వస్తూ ఉన్నది. అప్పుడు మేమైతే చాలా ఇబ్బంది పడాం. మరలా చూడండి, మరలా కిందకి దించేసి కాసేపు అలా పట్టుకుని అందరూ ఒక్కసారి హైట్ చక్కగా చూసుకోవడం, ఆ యొక్క పోల్స్ మళ్ళీ వాటిని చక్కగా రెడీ చేసుకుని మరలా పెట్టేశాం. అప్పుడు అందరికీ చాలా సంతోషం వేసింది. కానీ నాకు ఆ టైంలో ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. ఒక చిన్న స్టార్ కొన్ని రోజులకి పెట్టడానికే ఇంతగా ప్రయాసపడుతుంటే, యేసయ్య పుట్టినప్పుడు ఆకాశంలో ఆ స్టార్ని ఒక ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. ఆ స్టార్ చూసి తూర్పు దేశ జ్ఞానులు చరిత్రలో ఒక యుగ పురుషుడు పుట్టి ఉన్నాడు, ఆయన యూదులకి రాజుగా ఉన్నాడు అని చెప్పి వారు గమనించారు. ఆ స్టార్ అక్కడ ఉండి ప్రకాశంగా వెలగటమే కాకుండా చాలా అది కదులుతూ, అనగా వారికి జ్ఞానులకి మార్గాన్ని చూపుతూ ప్రయాణం చేసిందంట. ఈ స్టార్ అయితే మనం ఎక్కడ పెడితే అక్కడే ఉండిద్ది, కానీ ఆకాశంలో ఒక నక్షత్రం కదలటం అంటే ఎంత సృష్టిలో ఎంత గొప్పతనం అండి. అది యేసయ్య పుట్టుకలో మాత్రమే. అందుకనే ఆకాశంలో సందడి అనే పాటను కూడా మనం పాడుకుంటున్నాం. మీరు చూస్తున్నారా, మా చర్చ్ మెంబర్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన